ఆంధ్రప్రదేశ్లో వివిధ నిర్మాణ దశల్లో ఉన్న 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు పీపీపీ పద్ధతిన కట్టబెట్టడానికి కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. నిజానికి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం, ఆయన చేసిన ఉద్యమం కూడా హర్షణీయమని చెప్పి జాతీయ పత్రికలు కూడా ఘోషిస్తున్నాయి. అయితే ఈ పీపీపీ విధానం అనేది జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవడంతో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ లాంటి వాళ్ళు నిజంగా షాక్ తినట్లుగా ఉన్నారు. దాంతో ఏంటంటే వాళ్ళు ఇతరతర అంశాలను కూడా తెరపైకి తెచ్చి ఏదో రకంగా ఈ విషయం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒక అంశం. అయితే రెండో అంశం ఏంటంటే అసలు ప్రజారోగ్యం వంటి కీలకమైన అంశంపై మనం ఈ ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పింది, అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది, అలాగే వివిధ అంతర్జాతీయ సంస్థలు ఏం చెప్పాయి అన్నది ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇటువంటి ప్రజారోగ్యం వంటి కీలకమైన సబ్జెక్టుల మీద, అదే రంగాలకు సంబంధించి ఇక్కడ మనం సాధ్యమైనంత వరకు ప్రైవేటు రంగాన్ని వారి మానాన వారు చేసుకోవాలి తప్ప వారు ప్రభుత్వం కలిసి ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు పరం చేయటమో, లేకపోతే ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు కలిసి ఆసుపత్రులను రన్ చేయటమో అంత భావ్యం కాదన్న వాదనలే బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ మధ్యన రిలీజ్ చేసిన ఒక నివేదిక ప్రకారం ఇటువంటి కీలకమైన రంగంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు, లేకపోతే వీటిని ఈ పీపీపీ సిస్టమ్ లో ఈ ప్రజారోగ్య రంగాన్ని మీరు టేకప్ చేసేటప్పుడు చాలా అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి, లేకపోతే అసలు పర్పస్ నెరవేరదని చెప్పి ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. వాళ్ళు తమ నివేదికలో ఒక చోట ఏమంటారంటే, హూ కాషన్స్ దట్ పీపీపీ మస్ట్ ఇంటిగ్రేట్ ఇంటూ హెల్త్ ఫైనాన్సింగ్ స్ట్రాటజీస్ స్టార్టింగ్ స్మాల్ అండ్ ఎన్షూరింగ్ వాల్యూ ఫర్ మనీ. వీళ్ళు చెప్తారంటే ఫస్ట్ పేరాలో మీరు ఇటువంటి పనులు చేసేటప్పుడు, పీపీపీ సిస్టమ్లో వెళ్ళేటప్పుడు మీరు పెద్ద ఎత్తున మీరు ప్రయత్నించొద్దు, చిన్న చిన్న మొత్తాలుగా చిన్న విభాగాలుగా మీరు ప్రయత్నించండి అని చెప్తూ ఏముంటుందంటే, వార్న్స్ అగైన్స్ట్ ఓవర్ కమిట్మెంట్ అండ్ ఎంఫసైజెస్ స్ట్రాంగ్ పబ్లిక్ ఓవర్ సైట్. ఇది మీరు దీని మీద అత్యుత్సాహం చూపించి ఎక్కువగా కమిట్మెంట్లు ఇవ్వద్దు అని ప్రభుత్వాన్ని ప్రపంచ బ్యాంకు చాలా స్పష్టంగా హెచ్చరిస్తోంది. అలాగే మీకు ఐఎంఎఫ్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ, దీనికి సంబంధించి మనం చెప్పుకున్నాం. అలాగే వరల్డ్ బ్యాంక్ ఏముంటుందంటే, వ్యూస్ పీపీపీ యాజ్ ఎ యూస్ఫుల్ ఫర్ లెవరేజింగ్ ప్రైవేట్ రిసోర్స్ బట్ స్ట్రెస్ కేస్ బై కేస్ ఇవాల్యుయేషన్, అలైన్మెంట్ విత్ నేషనల్ హెల్త్ స్ట్రాటజీస్ అండ్ బిల్డింగ్ గవర్నమెంట్ కెపాసిటీ టు అవాయిడ్ పూర్ అవుట్కమ్. ఏం చెప్తున్నారంటే, ప్రపంచ బ్యాంకు ఏం చెప్తుందంటే, మీరు ఈ పీపీపీని మీరు చేయాలనుకున్నప్పుడు ప్రైవేటు రిసోర్స్ వాళ్ళ శక్తి సామర్థ్యాలు కూడా మీరు పరిశీలించాలి. అలాగే ప్రతిదాన్ని కూడా మీరు సూక్ష్మంగా పరిశీలించాలి. జాతీయ ఆరోగ్య విధానానికి ఈ పీపీపీలు అనుకూలంగా ఉన్నాయా లేవో కూడా మీరు పరిశీలించుకోవాలి. అంతేకాకుండా మీరు ఒకవైపు మీరు పీపీపీలకు అనుమతి ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా కూడా ప్రజారోగ్యాన్ని కాపాడటానికి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండమని చెప్పడం ఈ ప్రపంచ బ్యాంకు చేసిన నివేదికల్లో భాగంగా కనిపిస్తోంది. అంటే ఇట్లా మీకు ఎక్కడ చూసినప్పటికీ కూడా మళ్ళీ వీళ్ళ సంబంధించి ఏం చెప్తారంటే, మెనీ ఎక్స్పర్ట్స్ రికమెండ్ దెమ్ యాజ్ కాంప్లిమెంటరీ టూల్ నాట్ రిప్లేస్మెంట్ ఫర్ స్ట్రాంగ్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్. ఇది చాలా ముఖ్యమైనదండి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ నివేదికల్లో భాగంగానే ఈ చాలా మంది నిపుణులు దీన్ని ఒక కాంప్లిమెంటరీ టూల్ గానే, అంటే ప్రైవేట్ భాగస్వామ్యం అనేది ఒక చేయూతనిచ్చే ఒక కాంప్లిమెంటరీ టూల్ గానే ఉండాలి తప్ప దీని మీద మరి మీరు ఆధారపడవద్దు. ఇది మీరు ప్రభుత్వ పరంగా ప్రజారోగ్యానికి తీసుకుంటున్న చర్యలకు ఇది ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయం కాదు అని చాలా మంది నిపుణులు చెబుతున్నారండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, దీనికి సంబంధించి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు ఎలా ఫెయిల్ అవుతున్నాయో, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఫెయిల్ అవుతున్నాయో చెప్పడానికి ఒక స్టడీ చేశారు. ఇలా స్టడీ చేసిన వాళ్ళు కుమార్ వి ప్రతాప్ అని ఒక అధ్యయనకర్త ఉన్నారు. ఆయన ఒక రీసెర్చ్ పేపర్ చేశారు. ఆ రీసెర్చ్ పేపర్ పేరు ఏంటంటే, ది ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ పీపీపీ ప్రాజెక్ట్ క్యాన్సిలేషన్స్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో పీపీపీ పథకాలు లేదా పీపీపీ ప్రాజెక్టులు ఏంటంటే వాటిని విత్డ్రా అయిపోతున్నారు ప్రైవేటు వాళ్ళు, తిరిగి ప్రభుత్వం మీదే ఈ భారం అంతా పడుతోందని చెప్పి ఆయన అధ్యయనం తెలింది. భారతదేశంలో అయితే ప్రజారోగ్యం వంటి ఈ ముఖ్యమైన ప్రజారోగ్యం లాంటి అంశాల్లో
అసలు పీపీపీలు వద్దని చెప్పి అంటున్నాడు ఆయన. మిగతా రంగాలు, మౌలిక రంగాలకు వచ్చేటప్పటికి అక్కడ కూడా ఈ ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యాలు అంత స్మూత్ గా రన్ అవటం లేదన్నది ఆయన వాదన. నిజానికి ఆయన చెప్పిన వాదనలో చాలా వాస్తవం ఉన్నట్టుగా అనిపిస్తోంది. దీనికి ముందు మనం ఆ చర్చలోకి వెళ్లే ముందు అట్లాగే మీకు కన్నూరి సుజాతారావు, ఆమె ఎక్స్ హెల్త్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆవిడ ఈ మధ్యన ఒక ఆర్టికల్ రాశారు, హెల్త్ కేర్ డస్ నాట్ నీడ్ ది పీపీపీ రూట్ అని చెప్పి. అంటే హెల్త్ కేర్ కి పీపీపీ మార్గం అనుసరణీయం కాదు అని ఎవరు చెప్పింది? ఎవరండి? కన్నూరి సుజాతారావు గారు, ఎక్స్ హెల్త్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ రంగంలో అనేక సంవత్సరాల పాటు పనిచేసిన అనుభవంతో ఆవిడ ఈ ప్రజారోగ్యానికి సంబంధించిన విషయాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు వద్దు అని చెప్పి చెప్తుంది. అలాగే మీకు మన ఐఏఎస్ మాజీ అధికారి డాక్టర్ పివి రమేష్, ఆయన కూడా ఇటువంటి విధానాలు వద్దని చెప్పి అన్నాడు ఆయన. ఇక్కడ మీకు కన్నూరి సుజాతారావు గారు మరొక ఆర్టికల్ ఏం చెప్పారంటే, ఇంగ్లాండ్ లో కూడా హెల్త్ సెక్టర్ లో ఈ పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టారు, అయితే అక్కడ అది ఫెయిల్ అయ్యింది. దానికి కారణం ఏమిటంటే, ఈ ప్రభుత్వం వరకు వాళ్ళు అన్ని వనరులు ఇస్తున్నప్పటికీ ప్రైవేటు యాజమాన్యాలు వాటిని సక్రమంగా నిర్వర్తించడం లేదు, ఫలితంగా అవి ఫెయిల్ అవుతున్నాయి. అంటే అక్కడ హెల్త్ సెక్టర్ కి సంబంధించి ఇవన్నీ కూడా పెద్దగా పనిచేయట్లేదని చెప్పనేది. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పటికీ కూడా ఈ పీపీపీ విధానంలో దాదాపు 10% ఇటువంటి ఒప్పందాలు ఫెయిల్ అయినట్టుగా ది ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ పీపీపీ ప్రాజెక్ట్ క్యాన్సిలేషన్స్ ఇన్ ఇండియా అనే దాంట్లో అది ఆ విషయంగా ఆయన ప్రస్తావించాడు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ పీపీపీ విధానం అనేది ఒక అసహజమైన ఆర్థిక అలాగే ఒక ఆర్థిక ప్రక్రియ అనొచ్చు, లేకపోతే ఒక అసహజమైన ఒప్పందంగా దీన్ని మనం భావించాలి. ఎందుకు దీని అసహజమైన ఒప్పందం అని చెప్పి అనవలసి వస్తుందంటే, ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం ప్రజా శ్రేయస్సు. తప్ప వాళ్ళకి ఏముండదు. అక్కడ ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థ కాదు, లాభాపేక్ష వాళ్ళకి ఉండకూడదు కూడా. వాళ్ళు ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కోసమే వాళ్ళు పని చేయాలి. దాంట్లో భాగంగానే వాళ్ళు స్ట్రాటజీస్ తయారు చేసుకుని ఈ ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు వివిధ పథకాలు ప్రవేశపెట్టాలి. ఇది ఒకవైపు అయితే, రెండో వైపు ప్రైవేటు సెక్టర్ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే లాభాపేక్ష, లాభం మాత్రమే తెచ్చుకోవాలి. అట్ ఎనీ కాస్ట్ లాభం తెచ్చుకోవాలి. ఒకవేళ లాభం రాకపోతే నష్టాలు చవి చూస్తారు, ఐపీఎల్ పెడతారు. అంటే చెయ్యి కాలితే కొండ ఎత్తి వేసే రకం లాగా ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది. ఈ రెండు కూడా భిన్నమైన ధృవాలు. ఒకటేమో ప్రజా శ్రేయస్సు, మరొకటి ఈ లాభాపేక్ష, లేకపోతే లాభాల కోసం వాళ్ళు పనిచేయటం. ఈ రెండింటినీ మనం కలపాలి అనుకోవటం అనేది ఒక అసహజమైన కలయికగా భావించవలసి వస్తుంది. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే, చాలా చోట్ల మన ఇండియాలో కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్ మెట్రోకి సంబంధించి ఇది సంబంధించి అక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మొత్తంలో నిధులు ఇచ్చారు. దీనికి సంబంధించి ఒక 14,132 కోట్ల రూపాయలు మొత్తం ప్రాజెక్ట్ అది. దీంట్లో కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ 1,458 కోట్ల రూపాయలు. అంటే 1,458 కోట్ల రూపాయలు కేంద్రం ఉదారంగా ఇచ్చేసింది. గ్రాంట్ అంటే తిరిగి మళ్ళీ చెల్లించక్కర్లేదు దాన్ని, అది కేంద్రం ఇచ్చింది. మొత్తం ప్రాజెక్ట్ ఇది. ఎంత ఇచ్చినప్పటికీ కూడా దీనిని నిర్వహిస్తున్న ఎల్ఎన్టీ సంస్థ మా వల్ల కావటం లేదు, మాకు లాభాలు రావటం లేదని చెప్పి వాళ్ళు దానిని వదులుకుంటామని చెప్తే, గత్యంతరం లేని స్థితిలో దీని తెలంగాణ ప్రభుత్వం ఎల్ఎన్టీకి దాదాపు 2,000 కోట్ల రూపాయలు చెల్లించి వాళ్ళు వదులుకుంటారు విభాగాలని వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ విధానం అనుసరించాలని చెప్తున్నారు. అక్కడ చెప్తూ ఉంటుంటే మరి ఇక్కడ మెట్రో హైదరాబాద్, మన కంటికి కనిపించే హైదరాబాద్ మెట్రోనే పీపీపీ విధానంలో వాళ్ళు సరిగ్గా రన్ చేయలేకపోయారు. ప్రైవేట్ వాళ్ళు తమ భాగాన్ని వదిలేసుకుంటున్నారు. దానికి పరిహారంగా తెలంగాణ ప్రభుత్వం ఎల్ఎన్టీకి దాదాపు 2,000 కోట్ల రూపాయలు చెల్లించవలసి వస్తోంది. మరి ఇక్కడ పీపీపీ విధానం ఫెయిల్ అయిందా అంటే వీళ్ళు చెప్తారంటే రోడ్లు, రహదారులు చాలా బాగా డెవలప్ అయినని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ కూడా ప్రభుత్వం వాటిని నిర్మించిన తర్వాత టోల్ గేట్లు సంబంధించి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ టోల్ గేట్లు అపరిమితంగా వసూలు చేస్తున్నారు. అక్కడ బహుశా మన ప్రపంచంలో టోల్ రేట్స్
ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. మరి ఈ విధానం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? రోడ్లు బాగుపడ్డాయి, కానీ ప్రజల జేబులకు పెద్ద ఎత్తున చిల్లులు పెడుతున్నారు. అలాగే మీకు ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూసుకుందాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అది ప్రభుత్వం కొంత ప్రోత్సహించినప్పుడు కూడా అది ప్రైవేటు నడుస్తుంది. అక్కడ కూడా మనకి ఏమైనా అందుబాటులో ఉంటున్నాయా? పార్కింగ్ ఫీజు దగ్గర నుంచి లోపలికి వెళ్ళేదాకా అంతా కూడా వందల వేల రూపాయల ఖర్చులతో కూడిన వ్యవహారాలే. అదొకటి. ఇంకా మీకు గ్లేరింగ్ ఎగ్జాంపుల్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోనే దేశం రాష్ట్రం పురోగమిస్తాయి అని చెప్పి చెప్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ ఆయన హయాంలోనే ఈ పీపీపీ సిస్టంతో ఒక ప్రయత్నం చేశారు ఆయన. అది ఎక్కడంటే మీకు తెలంగాణలో నిజాం షుగర్స్ లిమిటెడ్ దానికి సంబంధించి వాళ్ళకి పెద్ద ఎత్తున భూములుంటే ఆ భూములను ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. అంతేకాకుండా ఆ ప్లాంట్ ని కారుచౌకగా వాళ్ళకి అప్పచెప్పారు. చాలా కారుచౌకగా అప్పచెప్పారు. అక్కడ అంటే దానికి సంబంధించి బోధన్, మెదక్, మెట్పల్లిలో 3 షుగర్ ప్లాంట్లు, బోధన్లో ఒక 35,000 లీటర్ల కెపాసిటీ ఉన్న ఒక డిస్టిలరీ, అలాగే 20 మెగావాట్స్ పవర్ ప్లాంట్, ఇవన్నీ కూడా ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే నేను చెప్పిన ఈ నిజాం షుగర్స్ ని ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తూ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీకు ప్రైవేట్ కంపెనీకి 51% వాటా, ప్రభుత్వం అనేది 41% వాటా అని చెప్పారు అక్కడ. అంటే ప్రభుత్వానికి కూడా అక్కడ సేవ్ ఉంటుందని చెప్పి అనుకుంటాం మనం. ప్రభుత్వం కూడా అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది, విధాన నిర్ణయాల్లో వాడు కూడా భాగస్వాములు తడి చెప్పి అనుకున్నాం మనం. కానీ అక్కడ ఏమీ జరగలేదు. ఈ ప్రైవేట్ సంస్థ 51% వాటా ఉన్నప్పటికీ, కారుచౌకగా భూములు లభించినప్పటికీ వాళ్ళు దానిని లాభాల బాటలో దాని లాభాల బాటలో తేలేకపోయారు. దానిని చివరికి ఏంటంటే అవన్నీ కూడా మళ్లీ మూతపడ్డాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే సేమ్ మన మెట్రోకి చేసినట్టుగానే ఇప్పుడు ఏం చేస్తుందంటే అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రైవేట్ యాజమాన్యానికి కొంత అమౌంట్ ముట్టజెప్పి తిరిగి దానిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అంటే పీపీపీ విధానం ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విఫలమైంది. ఆ ప్రయోగం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇప్పటికీ కూడా ఆయన ఈ విధానం మంచిది అని చెప్పి చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తోంది. అల్టిమేట్గా ఏంటంటే ఈ పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు బాధ్యత ఉండదు. వారు చేయగలిగితే కొండ ఎత్తే రకం, లాభాలు వస్తేనే చేస్తారు. ప్రజాశ్రేయస్సు వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఒక అనవసరమైన సబ్జెక్ట్ అది. కాబట్టి ప్రభుత్వం అనేది వాళ్ళ మీద ఎక్కువగా మన భాగస్వాములు ఉన్నామని చెప్పి వాళ్ళ మీద ఎక్కువగా ఒత్తిడి తెస్తే వాళ్ళు వెళ్లిపోతారు, లాభాలు రాకపోయినా వెళ్లిపోతారు. కాబట్టి ఏంటంటే ఈ విషయాలకు సంబంధించి ముఖ్యంగా ఈ హెల్త్ సెక్టర్కి సంబంధించి ఈ పీపీపీ విధానాన్ని అమలు చేయాలని చెప్పి కేంద్రం కూడా అంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటున్నప్పటికీ కూడా దానిని మనం వ్యతిరేకించవచ్చు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఒక అంశం చెప్తాను మీకు నేను. ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ల్యాండ్ హోల్డింగ్ సంబంధించి భూముల హక్కులకు సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చి అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్తే చాలా రాష్ట్రాలు వ్యతిరేకించాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పనికి పూనుకుంటే వీళ్ళు ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఏం చేశారంటే ఇవన్నీ కూడా ఈ భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వాధీనం చేసుకుంటాడు, ఆక్రమించుకుంటాడు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేశాయి. అంటే మీరు మీ ఇష్టానుసారంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొస్తే దాన్ని మీరు వ్యతిరేకిస్తారు, మళ్ళీ అధికారంలోకి వస్తే దాన్నే మళ్ళీ మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే మీరు ఈ రోజున కేంద్రం కూడా పీపీపీ విధానం అనుసరిద్దాం ఈ పబ్లిక్ హెల్త్ సెక్టర్లో అని చెప్పంటే ఇప్పుడు మీరు ఓకే అంటారు. కానీ ఇది ప్రజా ప్రయోజనాలను కాపాడటం లేదు, ప్రజలకు వైద్యం మరింత భారంగా మారుతుంది అన్న భావన సర్వత్రా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆ కేంద్ర ప్రభుత్వ సిఫార్సులను మనం తిరస్కరించవలసిన అవసరం ఉంది. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పేదలకు వైద్యం అనేది ఇప్పటికే అందని మావి పండుగ మారింది. ఇదేపు పేదలకు కాకుండా మధ్యతరగతి ధనిక వర్గాలకు కూడా ఈ వైద్యం అందకుండా పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ పీపీపీ విధానం మీద ఒక మంచి ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక ఏమిటో ప్రజలకు చెప్పి దాని మీద అసెంబ్లీలో చర్చించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.